ఆడలేక మధ్యల దరువు అని ఒక సామెత ఉంది కదా, మీరు వినే ఉంటారు. ఇప్పుడు ఈ సామెత మన పక్కనున్న పాకిస్తాన్కు సరిగ్గా సూట్ అవుతుంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ చేతిలో పాకిస్తాన్ చాలా దారుణంగా దెబ్బలు తింటుంది. కానీ దానికి కారణం ఇండియా అని మన మీద నెపం మోపుతుంది. ఇప్పుడు పాకిస్తాన్ ఇంకో అడుగు ముందుకేసి ఇండియా నుండి ఒక పెద్ద టెక్నికల్ టీం ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి అక్కడ పాడైపోయిన ఎయిర్ డిఫెన్స్ సిస్టంలన్నిటిని రిపేర్ చేసిందని కొత్త పల్లవి అందుకుంది. ఇదంతా ఇలా ఉంటే ఖతార్లో ఈ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని టాక్. అయినా సరే ఈ గొడవ ఇక్కడితో ఆగదని అంటున్నారు. ఇంకో న్యూస్ ఏంటంటే మన రక్షణ ఎగుమతుల గురించి. రెండు దేశాలు ఆ పేర్లేంటో ఇంకా బయట పెట్టలేదు. మన దగ్గర బ్రహ్మోస్ మిసైల్స్ కొనడానికి ఒక సీక్రెట్ డీల్ చేసుకున్నాయి. ఆ దేశాల పేర్లు కూడా కొద్ది రోజుల్లోనే బయటకు వస్తాయని అంటున్నారు. మూడో న్యూస్ ఇండియా అమెరికా గురించి. ట్రంప్ గారు మన మీద ట్యాక్స్లు వేసి ఇబ్బంది పెట్టినా ఇండియా మాత్రం తన ఎగుమతి మార్కెట్ను తెలివిగా వేరే దేశాలకు విస్తరించుకుంది. అందుకే IMF లెక్కల ప్రకారం మన ఆర్థిక వృద్ధి ఇప్పుడు 6 నుంచి 6.5% మధ్యలో బలంగా ఉంది. ఈరోజు ఈ వీడియోలో ఆ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెప్పుకుందాం. అంతకంటే ముందు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో మీరు ఏ సిటీ నుండి ఈ వీడియో చూస్తున్నారో రాయండి. సరే, ఫస్ట్ న్యూస్ మన పక్క దేశం పాకిస్తాన్ గురించి. అలాగే ఆఫ్ఘనిస్తాన్ నుండి కూడా న్యూస్ వస్తుంది. కొద్ది రోజుల క్రితం ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి ఇండియాకి వచ్చారు. ఆయన ఇండియా టూర్ పాకిస్తాన్కు అస్సలు నచ్చలేదు. కడుపు మండిపోయింది. దాంతో వెంటనే ఆఫ్ఘన్ రాజధాని కాబూల్పై రకరకాల సైనిక దాడులు మొదలుపెట్టింది. పాకిస్తాన్ అయితే ఆవేశంగా ఈ పని చేసింది. కానీ ఇప్పుడు అక్కడ ఉన్నది పాత తాలిబన్లు కాదన్న సంగతి మర్చిపోయింది. వాళ్ళు ఏకంగా అమెరికా సైన్యాన్నే దేశం నుంచి తరిమి కొట్టారు. ఇలాంటి వాళ్ళ ముందు ఈ పాకిస్తాన్ ఆర్మీ ఎంత, వాళ్ళ వల్ల ఏమవుతుంది? ఇక ఏదైతే జరగకూడదని పాకిస్తాన్ భయపడిందో అదే జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ను చితకబాదడం మొదలుపెట్టింది. ఒకదాని తర్వాత ఒకటిగా సరిహద్దులను ఆక్రమించడం, చెక్ పోస్టులను స్వాధీనం చేసుకోవడం, సైనికులను తరిమి కొట్టడం, చాలామందిని పైకి పంపించడం. ఈ దాడులు ఇప్పటికీ ఆగలేదు. నిన్నటికి నిన్న ఈ రెండు దేశాల రక్షణ మంత్రులు అంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మినిస్టర్లు ఖతార్లో కలిశారని న్యూస్ వచ్చింది. ఇద్దరు చేతులు కలుపుకున్నారు. కాల్పుల విరమణ ఒప్పందం కూడా చేసుకున్నారు. కానీ TTPతో సహా చాలా తీవ్రవాద సంస్థలు ఈ గొడవను ఆపడానికి అస్సలు ఒప్పుకోవడం లేదు. వాళ్ళు కుదరదంటున్నారు. ప్రతి గంటకు పాకిస్తాన్ ఓడిపోతున్న రిపోర్టులు వస్తూనే ఉన్నాయి. ఈ గొడవలో పాకిస్తాన్ ఇప్పుడు ఇండియా గురించి చేస్తున్న ఆరోపణలు అంతర్జాతీయ మీడియాను అట్రాక్ట్ చేస్తున్నాయి. ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్ ప్రభుత్వానికి ఇండియా నేరుగా సాయం చేయడం మొదలుపెట్టిందని పాకిస్తాన్ గోల చేస్తుంది. రిపోర్టుల ప్రకారం ఇండియా కాబూల్కు పంపిన ఒక టెక్నికల్ టీం అక్కడ పాడైపోయిన ఎయిర్ డిఫెన్స్ సిస్టంలను రిపేర్ చేస్తుందట. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్లో ఇంకా మిగిలి ఉన్న పాత అమెరికన్ మ్యాన్ ప్యాడ్స్ అంటే మ్యానిపులేటెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ను ఇండియా బాగు చేసిందని గట్టిగా చెబుతుంది. ఈ మాట అంటుంది ఎవరో కాదు, పాకిస్తానీ జర్నలిస్ట్ జావేద్ చౌదరి. దీన్ని ఆఫ్ఘన్ మీడియాకు కూడా ప్రచురించింది. అయితే మన భారత ప్రభుత్వం కానీ లేదా స్వతంత్ర సంస్థలు కానీ దీన్ని ఎక్కడా కన్ఫర్మ్ చేయలేదు. అసలు ఇండియా ఇలా చేసిందని చెప్పడానికి పాకిస్తాన్ దగ్గర ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా లేదు. కానీ ఇవన్నీ గాలి న్యూస్లే కాబట్టి మనం పెద్దగా పట్టించుకోనవసరం లేదు. అయినా ఈ రిపోర్టుల్లో ఇంకా ఏముందో చూద్దాం. చైనా, టర్కీ, అజర్బైజాన్ లాంటి దేశాలు పాకిస్తాన్కు డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో సాయం చేయడానికి సీక్రెట్గా ఆయుధాలు, టెక్నికల్ టీంలను పంపే ఛాన్స్ ఉంది. మరి పాకిస్తాన్ను ఓడించే విషయంలో ఇండియా మాత్రం ఎందుకు అదే పని చేయకూడదు? ప్రస్తుతానికి దీనిపై అఫీషియల్గా ఎలాంటి పేపర్స్ లేవు. కానీ వివరాలు మీకు చెప్తాం. ఇప్పుడు ఆఫ్ఘన్ల దగ్గర మ్యాన్ ప్యాడ్స్ అంటే మ్యాన్ పోర్టబుల్ షోల్డర్ ఫైర్డ్ మిసైల్ సిస్టమ్స్ ఉన్నాయి. వీటితో వాళ్ళు ఏ హెలికాప్టర్ను, డ్రోన్ను, తక్కువ ఎత్తులో ఎగిరే యుద్ధ విమానాన్నైనా సరే ఈజీగా కూల్చేయగలరు. అమెరికా డెవలప్ చేసిన స్టింగర్ ఆయుధాలు, అలాగే సోవియట్ కాలం నాటి S-7, S-16, SA-18 లాంటివి ఆఫ్ఘనిస్తాన్ కొనుక్కుంది. అయితే 2021లో ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తం దెబ్బతింది. కానీ మంచి టెక్నికల్ టీం దొరికితే వాటిని మళ్ళీ పనిచేసేలా చేయొచ్చు. ఇప్పుడు పాకిస్తాన్ ఆరోపిస్తున్నది కూడా ఇదే. తాలిబాన్ల దగ్గర ఉన్న ఈ పాత సిస్టమ్స్ అన్నిటినీ ఇండియానే రిపేర్ చేస్తుందని, ఇందులో మన దేశం డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యిందని గొడవ చేస్తుంది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్పై గాల్లోంచి దాడులు చేస్తుంటే
ఆఫ్ఘన్లు వాటిని తిప్పికొడుతున్నారు. అలా తిప్పికొట్టడానికి వాడుతున్నవి ఖచ్చితంగా ఈ మ్యాన్ ప్యాడ్ సిస్టమ్స్ మాత్రమే అని పాకిస్తాన్ బలంగా నమ్ముతుంది. ఇక ఇండియా పాలసీ విషయానికి వస్తే మన విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆఫ్ఘన్ వాళ్ళ స్వాతంత్ర్యానికి సపోర్ట్ ఇస్తామని మాట్లాడింది. కానీ ఇలాంటి టెక్నికల్ లేదా మిలిటరీ సాయం గురించి ఎక్కడా కన్ఫర్మ్ చేయలేదు. ప్రస్తుతానికి ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య మానవతా సాయం, ఆర్థిక సాయంపై మాత్రమే చర్చలు నడుస్తున్నాయి. కానీ సైనిక సాయం గురించి ఇంకా ఎలాంటి మాట లేదు, ఏ ప్రకటన రాలేదు. అయితే భవిష్యత్తులో ఈ రెండు దేశాల మధ్య ఇలాంటి ఒప్పందాలు జరగవచ్చు. ఇండియా వాళ్లకు ఆయుధాలు అమ్మొచ్చు. అలా ఆయుధాలు అమ్మడం ద్వారా పాకిస్తాన్ను రెండు వైపుల నుండి ఇరుకున పెట్టడానికి ఇండియా ఖచ్చితంగా ప్రయత్నిస్తుంది. ఇది ఐక్యరాజ్య సమితి నుండి ప్రపంచ దేశాల వరకు పెద్ద గందరగోళమే చెలరేగుతుంది. ఒకవేళ ఇండియా 2-4 బ్రహ్మోస్ మిసైల్స్ ఆఫ్ఘనిస్తాన్కు అమ్మిందంటే చాలు, అది మామూలు రచ్చ కాదు, చాలా పెద్ద రచ్చ అవుతుంది. నిజానికి మిడిల్ ఆసియాలో ఇలాంటి రచ్చ అవసరమే కావచ్చు. ఎందుకంటే దీనివల్ల ఇండియాకు ఇంటర్నేషనల్ మీడియాలో మంచి పబ్లిసిటీ వచ్చింది. మన ఆయుధ శక్తి ఏంటో ప్రపంచానికి తెలుస్తుంది. మరొక వైపు ఆఫ్ఘనిస్తాన్కు కూడా ఒక భయం ఉంది. అదేంటంటే వాళ్ళు గనక కొత్త ఆయుధాలు సంపాదించుకోకపోతే ఎప్పటికైనా అమెరికా వాళ్ళ బాగ్రామ్ ఎయిర్ బేస్ను మళ్ళీ లాక్కోవడానికి ట్రై చేస్తుందని వాళ్లకు కూడా బాగా తెలుసు. కాబట్టి ఈ డీల్ జరిగితే ఇద్దరికీ లాభమే. మరి ఈ రెండు దేశాలు దీనిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో చూడాలి. అసలు ఈ ఒప్పందం జరగాలని మీరు అనుకుంటున్నారా? లేదా దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లలో చెప్పండి. ఇండియా చేస్తున్న ఈ సాయం నిజంగా ఒక ఒప్పందంలో భాగమేనా? దీనిపై కూడా మీ అభిప్రాయం పంచుకోండి. సరే, ప్రస్తుతానికి రెండో అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. ఇండియా 2 తెలియని దేశాలతో దాదాపు 4000 కోట్ల విలువైన మిసైల్ డీల్ ఫైనల్ చేసిందని న్యూస్. ఇది చాలా సీక్రెట్ డీల్, అందుకే దీన్ని రహస్యంగా ఉంచారు. అయినా పబ్లిక్ మీడియాలో వచ్చిన రిపోర్టులనే మేం మీకు చెప్తున్నాం. ఎప్పుడైతే ఇండియా పాకిస్తాన్పై ఆపరేషన్ సింధుని ప్రయోగించిందో ఆ తర్వాత మన బ్రహ్మోస్ మిసైల్ సక్సెస్ను చూసి ప్రపంచం మొత్తం మెచ్చుకుంది. ఇప్పుడు మిడిల్ ఈస్ట్, సెంట్రల్ ఆసియా, ఆసియన్ దేశాల్లో కనీసం 15 దేశాలు మన దగ్గర ఆయుధాలు కొనడానికి లైన్లో ఉన్నాయి. అంతెందుకు, ఇండియా పొరపాటున ఒక్క మిసైల్ వేస్తేనే పాకిస్తాన్ ఎంత నష్టపోయిందో రీసెంట్గా మన డిఫెన్స్ మినిస్టర్ గారు లక్నోలో బ్రహ్మోస్ ప్లాంట్ను స్టార్ట్ చేసినప్పుడు అక్కడి నుండి మొదటి మిసైల్ సప్లై కూడా మొదలైందని చాలా క్లియర్గా చెప్పారు. మన బ్రహ్మోస్ పాకిస్తాన్లోని ప్రతి మూలను టార్గెట్ చేయగల ఆయుధమని కూడా ఆయన అన్నారు. మనం తలుచుకుంటే ఒక్క బటన్ నొక్కి పాకిస్తాన్లోని అణువణువు నాశనం చేయగలమని గట్టిగానే చెప్పారు. సరే, ప్రస్తుతానికి ఈ రిపోర్టు వివరాలు చెప్తాను. ఈ డీల్ విలువ దాదాపు 4000 కోట్లు. ఇందులో 2 దేశాలు ఉన్నాయి. గతంలో మనం ఇదే మిసైల్ సిస్టమ్ను ఫిలిప్పీన్స్కు అమ్మాం. ఇప్పుడు ఈ కొత్త డీల్ చేసుకున్న ఆ 2 దేశాలు వియత్నాం, ఇండోనేషియా లేదా సౌదీ అరేబియా అయ్యుంటాయని రిపోర్ట్లు చెప్తున్నాయి. ఈ డీల్ ఇండియాకు కన్ఫర్మ్ అయిపోయింది. లక్నో ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం, ఫస్ట్ బ్యాచ్ డెలివరీ టైంలో మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారే దీన్ని ధృవీకరించారు. ఈ లక్నో ఫ్యాక్టరీని దాదాపు 380 కోట్లతో కట్టారు. మేము స్వయంగా ఆ ప్లాంట్ను చూసాం. అది చాలా అడ్వాన్స్డ్ ప్లాంట్. భవిష్యత్తులో దీని కెపాసిటీ ఇంకా పెరుగుతుంది. ప్రస్తుతం ఏడాదికి 100 మిసైల్స్ మాత్రమే తయారు చేయగలుగుతున్నాం. త్వరలోనే ఇక్కడ ఏడాదికి 1500 మిసైల్స్ తయారు చేస్తారట. ఇన్ని మిసైల్స్ తయారు చేస్తున్నారంటే దాని అర్థం ఏంటో మీరే ఊహించుకోండి. అన్నీ డైరెక్ట్గా ఎగుమతి చేయడానికే. ప్రస్తుతం ఇండియాలో తయారవుతున్న ఈ మిసైల్స్ను గాలి, భూమి, సముద్రం ఇలా ఎక్కడి నుంచైనా ప్రయోగించవచ్చు. రకరకాల వార్ హెడ్లను మోసుకెళ్లగలవు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మిసైల్స్లో ఇండియా బ్రహ్మోస్ కూడా ఒకటిగా పేరు పొందింది. ఇక చివరిగా చాలా ముఖ్యమైన అప్డేట్ ఇండియా అమెరికా గురించి. ఇండియా తన ఎగుమతులను తెలివిగా వేరే దేశాలకు విస్తరించిందని న్యూస్. ట్రంప్ మహానుభావుడు ప్రెసిడెంట్గా వచ్చినప్పుడు మన ట్రేడ్లో 60% మీద దెబ్బ కొట్టారు. మనపై 50% ట్యాక్స్లు వేశారు. ఇప్పుడు ఇండియా యూరప్, బ్రిటన్, ఆస్ట్రేలియాతో ఫ్రీ ట్రేడ్ ఒప్పందాలు ఇంకా చాలా కొత్త డీల్స్ చేసుకుంది. మన వాణిజ్యాన్ని వేరువేరు దేశాలకు విస్తరించుకోవడంలో మనం సక్సెస్ అయ్యాం. అమెరికా ట్యాక్సులు వేసిన తర్వాత మన బట్టలు, నగలు, లెదర్, చెప్పులు, రసాయనాలు ఇలా ఏ వస్తువులపై అయితే టారిఫ్లు పడ్డాయో వాటన్నిటినీ ఇండియా ఇప్పుడు వేరే దేశాలకు ఎగుమతి చేయడం స్టార్ట్ చేసింది. ఒకవేళ ఈ ఎగుమతులు చేయకపోయి ఉంటే ఇండియాకు 48 నుంచి $50 బిలియన్ నష్టం వచ్చి ఉండేది. ఇండియా ఇంకా 50 దేశాలతో చర్చలు జరుపుతుంది.
మన వస్తువులను ఎక్కడెక్కడ అమ్మాలనే దానిపై డిస్కషన్స్ నడుస్తుంది. మరి ఇండియా తీసుకున్న ఈ నిర్ణయం గురించి మీరేమనుకుంటున్నారు? దయచేసి కామెంట్ చేయండి. ఇండియా గురించి మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోను లైక్ చేసి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.